ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేటీఆర్ కు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో కుటుంబం హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. ఫ్రెండ్ పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లు మరోసారి తెరపైకి కేటీఆర్ పిఏ తిరుపతి భాగవతాలు. నిందితుడు ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ డేటాలో పేరులో సిరిసిల్ల కాంట్రాక్టర్ రాజుతో కలిసి దందాలట. విషయం తెలిసింది మందలించిన కేటీఆర్ స్కీమ్ పేరిట స్కామ్ జరుగుతుందంటూ ఆరా తీస్తున్నటువంటి ఏసీపీ. గతంలో మంత్రులు పిఏ పాత్రపై ఆరా ఎవరిని వదిలేది లేదంటున్న ఇన్వెస్టిగేషన్ అధికారులు. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్లపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా గొర్రెల స్కామ్ ఏసీబీ దూకుడుగా వివరిస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి లింక్స్ బయటకి వచ్చినట్లు సమాచారం. 700 కోట్ల స్కామ్లో తీలా పాపం తల పిడికెడు అన్నట్లు ఎక్కడ దొరికితే అక్కడ దూచేశారు. మంత్రి తలసాని ఓఎస్టీ కళ్యాణ్ కుమార్, సీఈఓ రామ్ చందర్ అరెస్ట్ తర్వాత కొత్త పేరు తెరపైకి అయితే వస్తున్నాయి అన్నమాట. అందుకు కళ్యాణ్ కుమార్ డేటా లిస్ట్లో తిరుపతి పేరు ఉండడం కేటీఆర్ వర్గాన్ని కలవరపెడుతుంది. ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టులో కేసీఆర్కి అయితే బిగ్ షాక్ తాగింది. ఎందుకంటే తెలంగాణ విద్యుత్ ఒప్పందాలపై అవినీతి జరిగిందని కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ చేసింది. అయితే బాహటంగానే కమిషన్ సంబంధించినటువంటి హెడ్ ఈ రకంగా అవినీతి జరిగింది, జైల్లో వెళ్తారని ఈ రకంగా కొంత బాహటంగా చెప్పడం, ఏదైతే కమిషన్ హెడ్ ఉన్నారో మార్చాలని మొత్తానికి కొట్టివేయడం కుదరదంటూ పిటిషన్ అయితే డిస్మిస్ చేసే ప్రయత్నం అయితే చేశారు. త్వరలోనే వేరే కమిషన్ చైర్మన్ పదవి తాను తప్పుకుంటూ జస్టిస్ నరసింహారెడ్డి కూడా ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాసిన లెటర్ విచారణ జరిపేటప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదులు అందజేశారనమాట. కొత్త వారిని నియమించేందుకు కోర్టు అయితే మరి అనుమతి అయితే సమయం అయితే ఇచ్చిందనమాట. ఏం జరుగుతుంది ఏందనేది రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది. ఇటు పాత స్కాములు ఒక్కొక్కటిగా బయటికి వెలుగులోకి వస్తున్నాయి. ఇటు కేసీఆర్ మెడ చుట్టూ విద్యుత్ ఒప్పందాలు కొనుగోలు సంబంధించి ఇప్పుడు బయట స్కాములకు సంబంధించి కేటీఆర్కు పిఏ ఈ రకంగా పేరు రావడం, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో, ఇలాంటి ఇప్పటికే కేటీఆర్ చెల్లెలు కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం, ఇవన్నీ కూడా పార్టీని కలవరం పెడుతుంది. పెద్ద ప్రమాదం.